హలో అండి. 40 మినిట్స్లో మీకు వెజిటబుల్ రైస్ ఎలా తయారు చేయాలో చెప్తాను. చాలా ఈజీ. ఇవాళ మాకు వేరే ప్లేస్కి వెళ్ళాలి, మీకు ఒక మంచి ప్లేస్ చూపిద్దామని. సో ముందు ఏం చేయాలంటే మనము ఇది చూడండి, ఇక్కడ మనం ఒక 15-20 నిమిషాలు బాస్మతి రైస్ బాయిల్ చేసుకొని ఇట్లాంటి మెషర్లో పెట్టుకో ఉండాలి. చూసారు కదా, ఇందులో ఉప్పు కొంచెం సంగాలు వేసి బాయిల్ చేసి ఆ వాటర్ని తీసేసాను. నెక్స్ట్ ఆలు, క్యారెట్, బీన్స్, బఠానీలు లేవు, పన్నీర్ వేస్తున్నాను. అవి మీకు తెలిసింది కదా, సోయా చంక్స్, ఆనియన్, ఇవన్నీ రెడీ చేసుకున్నాను. ఇది కొంచెం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాను, ఇది కూడా కొంచెం ఫ్రై చేసి పెట్టుకున్నాను, అంతే. ఇప్పుడు మనం ఆయిల్లో ఇవన్నీ ఫ్రై చేసుకొని ఎలా చేయాలో అనేది మీకు చెప్తాను. ఫస్ట్ కొంచెం అల్లం తెల్లగడ్డ పేస్ట్ నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక ఉంది. సో అందుకని ఊరికే జస్ట్ ఇందులో క్రంచ్ చేసుకొని కొంచెం వేస్తున్నాను. ఇది కొంచెం ఫ్రై అయితే చాలు. ఇది కొంచెం ఫ్రై పెడదాము, మంచి స్మెల్ వస్తుంది. నెక్స్ట్ బిర్యానీకి అయితే కొంచెం అల్లం తెల్లగడ్డ మసాలా బాగా ఇచ్చేయచ్చు, దీనికి అవసరం లేదు. తర్వాత ఇక్కడ ఈ మిర్చి చాలా ఘాటుగా ఉంటుంది, ఇది అందుకని ఇవి 3 వేసాను చాలు. తర్వాత ఆనియన్ కొంచెం వేసేస్తాము, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ హైలో పెట్టుకుంటే త్వరగా అవుతుంది. నేను దీంట్లో కొంచెం గీయను ఆయిల్ వేసాను. ఫ్రై అయిన తర్వాత కొంచెం ఫ్రై అవ్వాలి, ఎక్కువ అంటే 2 టేబుల్ స్పూన్ గీ వేసాను, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. అది ఇప్పుడు మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత చూద్దాం. ఎర్రగడ్డలు బాగా వాడాయి, ఇప్పుడు మనం ఇవి 2 వేసేస్తాము. బీన్స్ కూడా వేసేద్దాము. కొంచెం సాల్ట్, ఎందుకంటే రైస్లో వేసున్నా కాబట్టి కొంచెం సాల్ట్ వేస్తాను. చూసారు కదా, ఇప్పుడు కొంచెం టమాటా వేసేస్తాము. ఇది ఒక్క టమాటానండి, అమెరికాలో ఒక్క టమాటా కట్ చేస్తే ఇంత వచ్చింది. ఇప్పుడు కాసేపు మూత పెడదాం, ఒక 5 మినిట్స్. ఇప్పుడు మూత తీసి కొత్తిమీర ఇది వేసేద్దాము. పుదీనా లేదు, ఓకే నో, కొంచెం తీసి ఇవ్వండి, ఉంటే వేసి వచ్చులే. అది కొత్తిమీర. సో ఇవంతా వేసాము, కలిపెట్టిన తర్వాత ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ కలిపెట్టి ఆల్మోస్ట్ అది సగం ఉడికిపోయింది. అది చిన్న ముక్కలు చేసాము కాబట్టి సగం ఉడికిపోయింది. చూసారు కదా, చూద్దాం ఎంత ఉడుకుతుందో ఏంటో చూసి తర్వాత మనం యాడ్ చేయాల్సింది ఈ 3. ఇది లాస్ట్లో, ఇది జస్ట్ ముందు, ఇది కూడా లాస్ట్లో వేయచ్చు, ఎందుకంటే మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి. తర్వాత ఫైనల్గా ఈ బాయిల్డ్ రైస్లో మనం ఆల్రెడీ సాల్ట్ వేసి ఒక లవంగా వేసి బాయిల్ చేసి ఫిల్టర్ చేసుకున్నాం కదా, ఇది వేసుకోవచ్చు. పోయిన వాసన వస్తుంది, ఇది పుదీనా దొరికింది చెట్లో ఉందని వేస్తున్నాము కొంచెం. సో ఇది ఆల్మోస్ట్ అలా ఉడికిపోయింది. ఆ నీళ్ళు వెళ్ళే వరకు కొంచెం మంట పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత ఈ క్రంచెస్ కూడా ఆల్రెడీ ఒకసారి బాయిల్ చేసి ఫ్రోజన్ చేసి పెట్టుకున్నారు ఇక్కడ అమెరికాలో. మనకు అవసరం లేదు కాబట్టి ఫైనల్గా వేసేవచ్చు.
బిర్యానీ మిక్స్ అని ఇదేదో ఉంది. ఇది 2 స్పూన్స్. మనమేం వేయలేదు కదా, చెక్క మొగ్గ అట్లాంటివి. ఇది ఒక 2 స్పూన్లు పేస్ట్గా చేసుకొని దాంట్లో వేసేయడమే. ఆ కర్రీలో వేసేసాడు. అది ఆ మిక్స్ వేసి మనమేమి పట్టా చెక్క లవంగా ఏమేమి వేస్తాం కదా, అవన్నీ ఏం అవసరం లేదు. ఇది ఒక స్పూన్ వేసేస్తున్నాం. ఇప్పుడు ఇది వేసేద్దాము. ఇదిగోండి, 2 స్పూన్లు వేసేస్తే చాలు. అన్నీ ఉడికిపోయాయి. ఇది ఒక్కసారి ఈ మసాలా కూడా ఉడికితే చాలు. రైస్ వేసి కలిపేయడమే. చూసారు కదా, ఉడికిపోయాయి అన్నీ. చూడండి, చూసారు కదా. తర్వాత ఈ క్రంచెస్ మనం ఈ పన్నీర్ వేసినప్పుడు కలబెట్టకూడదు, అవి విడిపోతాయి. ఇప్పుడు రైస్ వేసేస్తాము. పట్టుకోరా, 2 పక్కల పట్టుకుంటే నేను వేసేస్తాను. చిన్నగా వేయాలి. ఈ రైస్ వేసిన తర్వాత కలిపెట్టకూడదు. జస్ట్ ఓకే. ఎక్కువగా కలిపెట్టకుండా, ఎందుకంటే ఈ రైస్ ఇరిగిపోద్ది. కొంచెం దాన్ని పైకి కిందకి ఇట్టి అనాలి. తర్వాత ఫైనల్గా మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం, ఇవి వేసేస్తాము. ఇవి కూడా వేసేస్తాము. అంతే అండి, అయిపోయింది. టూ మినిట్స్ వెరీ లో ఫ్లేమ్లో పెట్టేస్తే అయిపోయింది. ఇదండి, ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇది నా మొదటి వంట అమెరికాలో. ఎలా ఉంది? బాగుందా? ఓకే, అయిపోయింది. ఉప్పు కారం సరిపోయిందా? ఓకే, బాయ్.